నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామీణ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా 2016-17 ఆర్థిక బడ్జెట్. రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై పార్టీల పెదవిరుపు. నాయుడుపేటలో గరుడ విగ్రహం ఏర్పాటు. గూడూరులో మరో కళ్యాణ మండపం నిర్మిస్తాం. టీటీడీ చైర్మన్ చేదలవాడి కృష్ణమూర్తి. టీటీడీ ఆలయాలకు దీటుగా శైవ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయి. టీటీడీ ఓ సాంబశివరావు. పురాతన వినాయక విగ్రహాన్ని చోరీ చేసిన కేటుగాళ్లు. విగ్రహంతో పాటు 3 వాహనాలు స్వాధీనం. 21 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఎస్పీ గోపీనాథ్ జట్టి. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వని యాజమాన్యాలపై చర్యలు. విద్యార్థుల పరీక్షా కేంద్రాలకు ముందుగానే సందర్శించాలని కోరిన ఆర్ఐఓ నాగభూషణం. 2016-17 ఆర్థిక బడ్జెట్ను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఆశించిన స్థాయిలో జరగలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 19.78 లక్షల కోట్లు కాగా ప్రణాళిక వ్యయం 5.5 లక్షల కోట్లు. ప్రణాళికేతర వ్యయం 14.28 లక్షల కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు 3.5% ఉండగా రెవెన్యూ లోటు 2.5% అని మంత్రి వెల్లడించారు. ద్రవ్యోల్బణం 9% నుంచి 5.4%కి తగ్గినట్లు ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతున్నా భారత్ 7.6% వృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. కాగా గ్రామీణ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా 9 అంశాలపై బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. 2022 సంవత్సరానికి వ్యవసాయ ఆధారిత రంగాల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి జైట్లీ వెల్లడించారు. 2016-17 బడ్జెట్లో ఆదాయ పన్నులో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో మధ్యతరగతి పేద జీవులకు ఊరట లభించలేదు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ రిటర్న్ దాఖలు చేస్తే ఇప్పటి వరకు 2,000 రాయితీ ఉండగా దీన్ని 5,000కు మాత్రం పెంచారు. కాగా బడ్జెట్లో అదనపు ట్యాక్స్ వేయడంతో లగ్జరీ కార్లు, బ్రాండెడ్ దుస్తులు, పొగాకు ఉత్పత్తులు, ఆర్నమెంట్ బంగారం, కెమెరాలు, కంప్యూటర్స్, ఏసీలు, సిమెంట్, అల్యూమినియం ఉత్పత్తులు, హోటల్స్, రెస్టారెంట్స్ లో భోజనం ధరలు పెరగనున్నాయి. అయితే గృహోపకరణాలు, ఫ్రిడ్జ్లు, డయాలసిస్ పరికరాలు, సింగిల్ ప్రీమియం, బీమా, బీడీలు, వెండి ధరలు తగ్గనున్నాయి. కాగా హౌసింగ్ లోన్ వడ్డీ 50,000 మేర తగ్గనుంది. Madam Speaker, I rise to present the budget for the year 2016-17. I am presenting this budget when the global economy is in a serious crisis. Global growth has slowed down from 3.4% in 2014 to 3.1% in 2015. Financial markets have been battered and global trade has contracted. Amidst all these global headwinds, the Indian economy has held its ground firmly. Thanks to our inherent strength and the policies of the government, a lot of confidence and hope continues to be built around India. The International Monetary Fund has hailed India as the bright spot amidst a slowing global economy. The World Economic Forum has said that India's growth is extraordinarily high. We accomplished this despite unfavorable conditions and despite the fact that we inherited an economy of low growth, high inflation and zero investor confidence in the government's capability to govern. We converted these difficulties and challenges into an opportunity. कश्ती चलाने वालों ने जब हार के दी पतवार हमें, लहर लहर तूफान मिले और मौर मौज मझधार हमें, फिर भी दिखाया है हमने और फिर ये दिखा देंगे सबको कि इन हालात में आता है दरिया करना पार हमें. కేంద్ర బడ్జెట్లో 2 తెలుగు రాష్ట్రాలకు నిధులు ఆశించిన మేర కేటాయింపులు జరగలేదు. రాష్ట్ర విభజనలో రెవెన్యూ లోటును మూటగట్టుకున్న ఆంధ్రప్రదేశ్కు 2016-17 బడ్జెట్లో భారీగా నిధులు వస్తాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. కేంద్ర పన్నులో రాష్ట్ర వాటా 24,637 కోట్లుగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు, విజయవాడ మెట్రోకు 100 కోట్లు, ట్రిపుల్ ఐటీలకు 20 కోట్లు, తిరుపతి ఐఐటి 40 కోట్లు, విశాఖ ఐఐఎంకు 30 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్ఐటికు
40 కోట్లు, తిరుపతి IISCR కు 40 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి 1678 కోట్లు, విశాఖ పోర్టుకు 231 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ₹1 కేటాయించారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపుల పట్ల టీడీపీ, బీజేపీ స్థానిక నేతలు నరసింహ యాదవ్, భానుప్రకాష్ రెడ్డి, రాయలసీమ హక్కుల సాధన సమితి నేత పురుషోత్తంలు పెదవి విరిచారు. ఏవైతే రాష్ట్ర విభజన ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ కూడా వెంటనే కూడా ఇచ్చే దిశగా, ఎందుకంటే గ్రాంట్ ఇచ్చే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తిరుపతికి వచ్చినప్పుడు చేసిన ప్రకటన, ఈ రాష్ట్రాన్ని నేను ఆదుకుంటాను, ఈ రాష్ట్రం నా దీంట్లో ప్రపంచాన్ని తలదన్నే రాజధానిని చేసే దాంట్లో, ప్రపంచాన్ని తెలియని తలదన్నే రాష్ట్రాన్ని చేసే దాంట్లో నా వంతు కృషి ఉంటుందని కూడా ఎన్నికల ముందు ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. మేమందరూ కోరుకుంటా ఉండేది ఒకటే, ఈ పొద్దు అన్ని పక్షాలు కూడా, చాలా పక్షాలు కూడా మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నా కూడా కేంద్రాన్ని నిలదీయడం లేదు అనే యాంగిల్లో చెప్తా ఉన్నా కూడా మా యొక్క మనస్తత్వం ఒకటే. మా పార్టీ మొదటి నుంచి కూడా ఏదైతే మాకు మిత్రపక్షం బీజేపీ ఉందో, వాళ్ళు ఏదైతే టార్గెట్ ఉందో దానికి రీచ్ అయ్యే విధంగా నిధులు మంజూరు చేస్తారని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. హర్షించదగ్గ బడ్జెట్గా దీన్ని మేము అందరూ ఆమోదం తెలుపుతున్నారు. ఈరోజు కొందరు ప్రతిపక్షాలు కేవలం వార్తల్లో హెడ్లైన్స్ కోసం, న్యూస్ పేపర్ల హెడ్లైన్స్ కోసం ఏదో విమర్శిస్తున్నారు, కానీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, భారతదేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఉద్దేశాలు పెట్టుకొని ఈరోజు దాదాపు బడ్జెట్ చాలా బాగుందని చెప్పి అనేక మంది నిపుణులు కూడా చెప్పడం జరిగింది. ఇది అందరూ హర్షించదగ్గ బడ్జెట్. సార్, రాష్ట్రానికి కేటాయింపులో తగిన ప్రాధాన్యత లేదంటారు, అది ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఎక్కడెక్కడ అవసరమో ఆ విధంగా అక్కడ అవసరాన్ని బట్టి కేటాయింపులు కూడా జరగడం జరిగింది. రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ శాతం నిధులు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోబోతున్నారు. ఇప్పటికే కేటాయించినటువంటి IIT, IISR లాంటి సమస్యలు ఎంత ఉన్నాయో వాటి కేటాయించిన బడ్జెట్లు కానీ పరిశీలిస్తే కేవలం ప్రహరీ గోడలు కట్టుకోవడానికి కూడా సరిపోదు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టాన్ని గౌరవించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ప్రమాదకరంలో పడే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రాజకీయంగా బీజేపీతో ఇదే రకంగా సావాసం చేస్తూ రాష్ట్రానికి, తన పార్టీకి నష్టం తెచ్చుకుంటారా, లేదా కేంద్ర ప్రభుత్వం వైకి వెల్లడించిన నేపథ్యంలో తన రాజకీయ నిబద్ధతను చాటుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం ఆపేసి స్నేహం చేసుకుంటా ఉంటే మాత్రం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రం కూడా ఈ రాష్ట్రానికి పెద్ద ద్రోహం చేసిన పార్టీగా మిగిలిపోతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ, బీజేపీ స్నేహాన్ని పునరాలోచన చేయాలి. ప్రజల సౌకర్యార్థం గూడూరులో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాన్ని ఆధునీకరించి కొత్తగా మరో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి అన్నారు. నాయుడుపేట, గూడూరులలో సోమవారం టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి పర్యటించారు. నాయుడుపేటలో శ్రీవారి వాహనమైన గరుడ విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని చైర్మన్ చంద్రవాడ పరిశీలించారు. అనంతరం గూడూరులోని టీటీడీ కళ్యాణ మండపాన్ని చైర్మన్ పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న కళ్యాణ మండపాలను ఆధునీకరిస్తామని చెప్పారు. అదేగాక భక్తుల సౌకర్యార్థం 1500 మందికి సరిపడేలా ఆధునిక వసతి సౌకర్యాలతో కొత్తగా మరో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కనబడాలా, లైట్లు వెలగాల, శంకు చక్రం నావం కూడా ఉండాలి. లక్షలాది మంది భక్తులు ఇచ్చేస్తున్నారు. అన్ని వస్తువుల్ని భక్తులకి సేవలు అందిస్తున్నాం. ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరినీ కూడా దైవ సమానులుగా భావించి వాళ్ళకి ఏ వస్తువులు కావాలన్నా ఏ విధమైనటువంటి కొరతలు లేకుండా భగవంతు దర్శనాన్ని అందించడమే కాకుండా జరుగుతున్నటువంటి వాహన సేవల్లో పరిపూర్ణమైనటువంటి ఆదరణని, ఆశీర్వాదాన్ని భగవంతుడి దగ్గర మేము అందిస్తున్నాం. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచనతో తిరుమల ముందుకెళ్తుంది. ఈనాడు నాయుడుపేటలో రోడ్డు మార్గం గుండా వెళ్ళేదానికి డైరెక్ట్గా 6 లైన్ రోడ్డు అవుతుంది. నాయుడుపేట మెయిన్ రోడ్డు ఇబ్బందిగా ఉందన్నటువంటి మాట చాలామంది యాత్రికులు చెప్పడం జరిగింది. గరుడాలు వారిని, గరుత్మంతుడిని, వెంకటేశ్వర స్వామి ఇష్ట వాహనుడైనటువంటి గరుత్మంతుడు విగ్రహాన్ని, ఒక 50 అడుగుల విగ్రహాన్ని కార్నర్లో పెట్టడం జరుగుతుంది. అక్కడంతా కూడా శంకు చక్ర నావాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులందరూ కూడా భవిష్యత్తులో ఈ విధంగా తిరుపతికి వెళ్ళాలా, నేరుగా వెళ్ళకూడదు అన్నటువంటి ఇండికేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలను చూసేదానికి మా ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎస్సీ గారు అందరూ వచ్చారు. ఆ కార్యక్రమాన్ని చూసేదానికి వచ్చాం. నాయుడుపేట అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైనా సరే వాళ్ళ ఆలోచన ఉంటే, భక్తులు ఎవరైనా ఉంటే భజన మందిరాలు కట్టించేదానికి ఈ ప్రాంతంలో 8 లక్షల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తుందన్నటువంటి మాటను ఈ సందర్భంగా భక్త కోటికంతా కూడా హృదయపూర్వకంగా మనం చేస్తున్నా. నాయుడుపేటలో ఉన్నటువంటి భక్త కోటి అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దర్శించమని,
భగవంతుని ఆశీర్వాదాన్ని పొందమని. కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం కుంభలగ్నమందు స్వామివారి ఆలయంలోని ధ్వజస్తంభానికి నంది చిత్రంతో కూడిన చిత్రపటాన్ని ఎగరవేశారు. ఆలయంలోని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ సాంప్రదాయబద్ధంగా వేద పండితులు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఏకైక శివాలయంగా ఉన్న కపిలేశ్వరాలయంలో స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాకారాలన్నింటినీ విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కపిలేశ్వరాలయంలో 10 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. సోమవారం రాత్రి హంసవాహనంతో ప్రారంభమయ్యే స్వామివారి వాహన సేవ ఉత్సవాల వైభవం, మార్చి 10వ తేదీన జరిగే కపిలేశ్వరుని కళ్యాణోత్సవం, అలాగే అశ్వవాహన సేవతో వాహన సేవల కైంకర్యాలు ముగుస్తాయి. కపిలేశ్వరాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని భావించి టీటీడీ ఈవో సాంబశివరావు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టామని ఈవో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు ఆలయ డిప్యూటీ ఈవో, ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య స్వామి, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. మార్చి 8వ తేదీన కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇంతకుముందు సంవత్సర కాలంలో ఇక్కడ భక్తుల సౌకర్యాలను ₹1 కోటి పైగా ఖర్చు పెట్టి కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సర కాలంలో కూడా భక్తులకి సౌకర్యాలను మెరుగుపరచడానికి 3 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశాము. వాహన మండపం, పార్కింగ్కి వీటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో చాలా చక్కగా ఏర్పాటు టీటీడీ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి భక్తులవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. పురాతన విగ్రహాల చోరీకి పాల్పడే ముఠాను అరెస్ట్ చేసి వారు వినియోగించే 3 వాహనాలను తిరుపతి అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయాల రక్షణార్థం పోలీసులు ప్రత్యేక నిఘాను ఉంచినట్లు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ఈ నెల 20వ తేదీ రాత్రి ఏర్పేడులో గల వినాయకస్వామి విగ్రహ చోరీకి 21 మందితో కూడిన దొంగల ముఠ ప్రయత్నించింది. అయితే రాత్రిపూట శబ్దం రావటాన్ని గ్రహించి గ్రామస్తులు దోపిడీదారులను గుర్తించారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పరారైనట్లు తెలిపారు. అయితే 21వ తేదీ ఉదయం గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో రేణిగుంట డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. అదే క్రమంలో ఏర్పేడ్లో బైక్పై అనుమానంగా తిరుగుతున్న నరసింహులు, ఏడుకొండలు, పల్లం రాజులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే పురాతన విగ్రహాలను చోరీ చేసే ముఠా గుట్టు రట్టయింది. ఈ గ్రామం ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి ఒక వినాయక స్వామి విగ్రహాన్ని దొంగిలించడం కోసం ఒక 15 నుంచి 20 మంది దాకా ఒక 3 వాహనాల్లో, ఒక టిప్పరు, టవేరా, క్వాలిసు, మోటార్ సైకిళ్ళు వచ్చినట్లు వారు దాన్ని ఒక చైన్ లాగా తాడు వేసి లాగుతున్నటువంటి సందర్భంలో ఈ సౌండ్ రాగా విలేజర్స్ అంతా కూడా వారిని వెంబడించినట్లు, ఆ క్రమంలో వాళ్ళంతా కూడా వాహనాల్లో అరుచుకుంటూ, పేర్లు చెప్పుకుని అరుచుకుంటూ పారిపోతున్నట్టుగా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. కృష్ణా జిల్లా కంకిపాడు, ఉప్పన్నూరు గ్రామాలకు చెందిన 16 మంది, అలాగే నూజివీడుకు చెందిన మరో 5 మంది, మొత్తం 21 మంది ముఠాగా ఏర్పడి పాత విగ్రహాలను చోరీ చేసి హైదరాబాద్ యూసఫ్ గూడలో నివాసముంటున్న పోలీస్ కానిస్టేబుల్ రవికి విక్రయించేవారని దర్యాప్తులో బయటపడినట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం 21 మందిని అరెస్ట్ చేశామని, అలాగే ఇందుకు మూలకారకులైన కె రవి, అలాగే అతని సహచరుడు నరసింహులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ చెప్పారు. పోలీసు నిఘా వర్గాల హెచ్చరికతో తిరుపతి అర్బన్ పరిధిలోని ఆలయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ నాగభూషణం తెలిపారు. విద్యార్థులు 45 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్ఐఓ నాగభూషణం మాట్లాడుతూ మార్చి 2 నుండి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. విద్యార్థులు 8:15 వారి వారి కేంద్రాలకు చేరుకుని పరీక్షకు సిద్దం కావాలని అన్నారు. అలాగే హాల్ టికెట్లు 2 జిరాక్స్ కాపీలను ఉంచుకోవాలని, హాల్ టికెట్లలో తప్పులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులను 9 గంటలపైన ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అన్నారు. వారు తీసుకునే ప్రశ్నాపత్రాలను జాగ్రత్తగా వారి పరీక్షకు సంబంధించినదా కాదా చూసుకోవాలని అన్నారు.
కనీసం 2.5 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష హాల్ నుండి పంపబడుతుందని అన్నారు. కాగా ఇప్పటికే 3 సెట్ల ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. ఆ సమావేశంలోనే అందరినీ కోరడమైనది సహాయ సహకారాలు అందించమని, తద్వారా పరీక్షలు సజావుగా సక్రమంగా ఇటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా సక్రమంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవడం అయింది. 3 సెట్ల ప్రశ్నాపత్రాలని ఈ సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేరవేయడం జరిగింది. ఈ రోజుతో రేపటి నుంచి విద్యార్థులు తమకు నిర్దేశించినటువంటి సెంటర్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసులు కూడా ఏ రూమ్లో వాళ్ళు అలాట్ అయినారో కూడా రేపు ఈవినింగ్ వాళ్ళు తెలుసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సమావేశంలో పరీక్షల నిర్వాహకులు శివప్రసాద్, వినయ్, గంగాధర్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని జాతీయ బ్యాంకులు, అపార్ట్మెంట్ యజమానులు, షాపు నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసుకోవాలని, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని ఈస్ట్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే తిరుపతిలోని బ్యాంక్ మేనేజర్లతో, అపార్ట్మెంట్, షాపుల యజమానులతో చర్చలు జరిపామని తెలిపారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద, అపార్ట్మెంట్ల వద్ద, షాపుల వద్ద నైట్ విజన్ కెమెరాలతో పాటు విధిగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అయినప్పటికీ కొన్ని యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వారికి నోటీసులు కూడా పంపామని అన్నారు. వీటితో పాటు హోటళ్లు, లాడ్జీల యజమానులు సీసీ కెమెరాల ఏర్పాటు, సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, గదులు అద్దెకు తీసుకునే వారి పూర్తి వివరాలను తెలుసుకుని ఐడీ ప్రూఫ్లు తీసుకోవాలని అన్నారు. అన్నింటినీ కూడా నివారించాలి అని అంటే పక్క సర్వేలెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలా సెక్యూరిటీ రిలేటెడ్లో అనేటటువంటి దీని మీద పదే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ మేము అబ్జర్వ్ చేసింది, మేము దాని మీద స్పందించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చిన సందర్భంలో కూడా మేనేజ్మెంట్ వారు కొన్ని సందర్భాల్లో స్పందించిన, అనేకమైన సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ రామ్ కిషోర్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. వినతి పత్రాలను అధికార యంత్రాంగానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో జాయింట్ కలెక్టర్ భరత్ నారాయణ గుప్తాకు అందజేశారు. వీటిలో ఎక్కువగా పెన్షన్, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు తదితర అంశాలపై అర్జీలను అందజేశారు. కాగా జిల్లాలోని కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా అధ్యక్షుడు చైతన్య మాట్లాడుతూ మార్చి 3వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నాము. అసెంబ్లీ సమావేశాలు మార్చి 5 నుండి 20 దాకా జరగబోతోంది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించాలి. అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పాలి. అట్లాగే 100% జీతాన్ని పెంచాలని చెప్పేసి పిఆర్సీ ప్రకారం మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగు యువత బలోపేతానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్సీ గౌనవాణి శ్రీనివాసులు తెలిపారు. జిల్లా స్థాయి తెలుగు యువత కార్యవర్గ సమావేశంలో ఆయన తెలుగు యువతకు పలు సూచనలు అందజేశారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం తెలుగు యువత కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గౌనవాణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మీరు మండల పార్టీ అధ్యక్షుల ద్వారా మీ పంచాయతీల్లో వర్క్స్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ విషయాన్ని మీరు అక్కడుండే నియోజకవర్గ ఇన్ఛార్జ్తో కూడా మీరు యువత తరఫున మాట్లాడచ్చు. మీరు కూడా దాంతో భాగస్వామ్యం తీసుకోవాలి. మీకు ఎక్కడైనా అటువంటి ప్రాబ్లమ్స్ వస్తే తప్పకుండా మేము కూడా జిల్లా పార్టీ నుంచి కూడా మేము వాళ్ళతో ఇన్ఛార్జెస్తో కూడా మేము తప్పకుండా మాట్లాడతాము. పార్టీ బలోపేతానికి తెలుగు యువత కృషి చేస్తోందని తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ తెలిపారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నగారు మాట్లాడిన తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడతారు కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు అందరూ కూడా వినాల్సిందిగా కోరుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ. ప్రముఖ వ్యాపారవేత్త దేవేందర్ రెడ్డిని జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ మెంబర్గా నియమిస్తూ ఫ్యాబ్సియా అధ్యక్షులు సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలో ప్రముఖ వ్యాపారవేత్త దేవేందర్ రెడ్డి జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ మెంబర్గా నియమితులు కావడంతో దేవేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు కావాల్సిన ప్రభుత్వ భూములను, పరిశ్రమల స్థాపనకు అర్హులైన అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించి డీఐసీ ద్వారా డీఐపీసీకి సిఫార్సు చేస్తామన్నారు. ఈ కమిటీలో జిల్లాకు సంబంధించిన పరిశ్రమల శాఖ అధికారుల సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. తనను డీఐపీసీ మెంబర్గా నియమించిన ఫ్యాబ్సియా అధ్యక్షులు సుబ్బారావుకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మెంబర్లను
తీసుకొని అందులో స్క్రూటినీ చేస్తూ అర్హత కలిగిన వాళ్ళని ల్యాండ్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు పరిశ్రమలు స్థాపించి జిల్లాని అభివృద్ధి చేసే దిశలో నడిపించేందుకు దోహదపడుతుంది. ఇది డిఐపిసికి కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు, డిఐసికి జనరల్ మేనేజర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మెంబర్గా వ్యవహరిస్తుంటారు. అందులో కోఆప్షన్ సభ్యుడిగా ఫ్యాప్సియా తరఫున నన్ను నియమించడం అయింది. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఓ పర్యాయం ఎమ్మెల్సీగా పనిచేస్తున్న గాలి ముద్దుకృష్ణం నాయుడుని రోజా విమర్శించడం ఆమె స్థాయికి తగదని తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి హితవు పలికారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతోందని పులుగోరు మురళి ఎద్దేవా చేశారు. 2004, 2009 ఎన్నికల్లో రోజాకు టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్లనే చంద్రబాబు అధికారంలోకి రాలేకపోయారని, ఆమె ఐరన్ లెగ్ లేడీగా రాష్ట్రంలో గుర్తింపు పొందిందని వ్యంగ్యంగా అన్నారు. వైఎస్సార్సీపీ ఖాళీ అయిపోతోందని, ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు టీడీపీకి క్యూ కడుతున్న విషయాన్ని రోజా గుర్తుంచుకోవాలని సూచించారు. నిన్ను సస్పెండ్ చేసినారంటే నీకు ఎంత చెడ్డ పేరుండాది అనేది నువ్వు ఊహించుకో, నీ మనస్సాక్షిని అడుగు. నిన్న మేము గెలిపించినామని చెప్పేసి నగర ప్రజలు ఈరోజు బోరుని ఏడుస్తూ ఉన్నారు, ఈమె మా ఎమ్మెల్యే అనేసి. ఈ విలేకరుల సమావేశంలో ఆ బ్యాంక్ వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, మునిరామయ్య, దేవరాజులు, టీడీపీ నాయకులు బాబు పాల్గొన్నారు. సినీ నటులు రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా 5 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షులు స్వామినాయుడు తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో చిరంజీవి రాష్ట్ర యువత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మార్చి 27న రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా 5 రాష్ట్రాల్లో నిర్వహించనున్న రక్తదాన శిబిరాల నిర్వహణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, చరణ్ జన్మదినం రోజున మొత్తం 175 కేంద్రాల్లో 1,11,116 మంది యువకులచే రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడు మా చిరంజీవి గారు అనేవారు, ఈ కార్యక్రమాన్ని చిరంజీవి గారు ఎంత గొప్పగా తీసుకొచ్చారంటే ఎంతోమందికి ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా, చిరంజీవి అభిమానుల ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి ఘనత మా చిరంజీవి గారికి దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. రోజా నోటికి దురుసుతనం పనికిరాదని, పద్ధతిగా మాట్లాడితే మంచిదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నరసింహ యాదవ్ హితవు పలికారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్ మాట్లాడారు. రోజా ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందునే అవాకులు చెవాకులు పేలుతున్నారని, జగన్ ఆమెకు సరైన వైద్యం అందించకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. రోజా తన స్థాయిని దిగజారి మాట్లాడడం బాధాకరమని, ఇతరులను విమర్శించే ముందు తన అర్హత ఏమిటన్నది ఆలోచించాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ రమణ హితవు పలికారు. మహిళలు సగౌరవంగా చెప్పుకునేలా రోజా తీరు మార్చుకోవాలని, లేకుంటే ఆమెను తెలుగు మహిళలు జిల్లాలో ఎక్కడా తిరగనివ్వరని హెచ్చరించారు. ఎన్ని కోట్లు ఎన్ని లక్షల మెజార్టీతో మేము ఈరోజు బయటపడతామనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి నోరు ఉండాలి కదా మహిళని అని చెప్పి ఎట్టంటే అట్ట మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇలాంటిది గుణపాఠం తొందరలో నువ్వు కానీ ఈ వాదన మార్చుకోకపోతే తొందరలో నీకు గుణపాఠం కూడా చెప్పాల్సి వస్తుందని. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీనివాస చౌదరి, గుణశేఖర్, సుబ్బరామయ్య, శ్రీనివాసులు, మహేష్ యాదవ్ పాల్గొన్నారు. వామపక్ష పార్టీల నేతలు గొంతు నొక్కటానికి మతతత్వ పార్టీ అనుబంధ విభాగం నాయకులు బెదిరింపులకు పాల్పడటం అప్రజాస్వామికమని కమ్యూనిస్టు పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజాకు వస్తున్న బెదిరింపు కాల్స్పై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజా సమస్యల పట్ల, కార్మికుల పట్ల నిరంతర పోరాటం చేస్తున్న వామపక్ష పార్టీ నేతలను చంపేస్తాం అంటూ బీజేపీ అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని, అలాంటి వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు ఈ రాజాకి ఆయన కూతురికి చంపేస్తామని చెప్పి బెదిరింపు ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు రాజ్యసభ సభ్యులకే చంపేస్తామని ఫోన్ వస్తామంటే ఆ ఫోన్ ఇంతవరకు ట్రేస్ అవుట్ చేయకుంటున్నారంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీ గాడుదలు కాస్తామని అడుగుతూ ఉన్నాం. ఈ హోమ్ మినిస్ట్రీ వెంటనే రాజీనామా చేయాలా. ఈరోజు ఫోన్ కాల్స్ ఎవరెవరు వచ్చాయో ఆ ముద్దాయిలందరినీ తీసుకొచ్చి లోపల పెట్టాలా. నాకు చర్యలు తీసుకునేదానికి ఈరోజు సిపిఐ, సిపిఎం పార్టీలు, 2 పార్టీలు కూడా రాజ్నాథ్ సింగ్ పైన పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతా ఉన్నాం.
ఆక్రమణల పేరుతో పేదలు కట్టుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ సిపిఎం నాయకులు బాధితులతో కలిసి రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రేణిగుంట వివేకానంద కాలనీలో ఇళ్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు ధర్నాకు దిగారు. 1992లో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందని, ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారని సిపిఎం నాయకులు నరసింహారెడ్డి తెలిపారు. అయితే ఆక్రమణల పేరుతో రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చివేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తామని అన్నారు. విద్యార్థులు చరిత్ర సృష్టించేలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని గంప నాగేశ్వరరావు సూచించారు. శ్రీ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన వ్యక్తిత్వ వికాస సదస్సుకు గంప నాగేశ్వరరావు ముఖ్య వక్తగా విచ్చేసి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో విజేతలకు గంప నాగేశ్వరరావు, కరెస్పాండెంట్ రవి వెంకటేష్, డైరెక్టర్ లక్ష్మి బహుమతులు అందజేశారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కళాశాల చైర్మన్ మల్లికార్జున శెట్టికి, ప్రిన్సిపల్ కృష్ణకుమారికి విద్యార్థులు అభినందనలు తెలిపారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి 51,338 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 2 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి గంట వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 100 రూపాయల గదులు 25, 500 రూపాయల గదులు 118, 600 రూపాయల గదులు 52 అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 22, ఆర్జిత బ్రహ్మోత్సవం 10, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 232 అందుబాటులో ఉన్నాయి. కాగా సోమవారం తిరుమలకు వచ్చిన భక్తులు 24 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 61, 11 గంటలకు 38, 12 గంటలకు 18, 1 గంటకు 69, 2 గంటలకు 31, 3 గంటలకు 22, 4 గంటలకు 60, 5 గంటలకు 57, 6 గంటలకు 98, 7 గంటలకు 42 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,840 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,765 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,605 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గ్రామీణ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా 2016-17 ఆర్థిక బడ్జెట్. రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై పార్టీల పెదవిరుపు. నాయుడుపేటలో గరుడ విగ్రహం ఏర్పాటు. గూడూరులో మరో కళ్యాణ మండపం నిర్మిస్తాం. టీటీడీ చైర్మన్ చేదలవాడి కృష్ణమూర్తి. టీటీడీ ఆలయాలకు దీటుగా శైవ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయి. టీటీడీ ఓ సాంబశివరావు. పురాతన వినాయక విగ్రహాన్ని చోరీ చేసిన కేటుగాళ్లు. విగ్రహంతో పాటు 3 వాహనాలు స్వాధీనం. 21 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఎస్పీ గోపీనాథ్ జట్టి. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వని యాజమాన్యాలపై చర్యలు. విద్యార్థుల పరీక్షా కేంద్రాలకు ముందుగానే సందర్శించాలని కోరిన ఆర్ఐఓ నాగభూషణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.